యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఈ ఉదయకాలం మనం ధ్యానించుదుమా? అభివృద్ధి నుండి మహా అభివృద్ధికి, స్వభావము నుండి క్రీస్తు స్వభావానికి, ప్రేమ నుండి అధిక ప్రేమకు, సహాయం నుండి త్యాగానికి, ఇలా ఎన్నో విషయాల్లో గొప్ప స్థితికి సాధన సాధ్యపడుతుంది అంటే ఇది ఒక్క క్రైస్తవులకు మాత్రమే. అయితే ఇది ఎవరి వలన ఇది సాధ్యం? తన పాపమునకు ప్రాశ్చిత్తం పొంది క్రీస్తును మాత్రము విశ్వసించి ఆయన కృప కొరకని తమ నూతన జీవితాన్ని, అంటే తన పాప స్వభావాన్ని, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి వాటిని అసహించుకొని నూతనమైన వ్యక్తిగా తన రక్తము ద్వారా కడగబడి క్రీస్తుగని జీవించే వారు ప్రారంభించే వారి జీవితానికి ఇది సాధ్యపడుతుంది. అభివృద్ధి అన్నది లోకపరమైన ఆస్తులు, అంతస్తులు అవి కాదు. దేవునికి నీవు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, అంటే ఆయన యొక్క స్వభావం నీలో రావడాన్ని బట్టి ఈ అభివృద్ధి జరుగుతుంది. అది క్రీస్తు వలనే సాధ్యం. దేవునితో జీవితాన్ని ప్రారంభించిన నీవు ప్రస్తుత కలిగి ఉన్న పరిస్థితిని బట్టి దిగులు చెందకము. దినదినము క్రీస్తు స్వరూపులోనికి మార్పు పొంది మహిమ నుండి అధిక మహిమకు నీవు ఎత్తబడతావు. అలా ఎత్తబడినప్పుడు పూర్తిగా ఆయన బిడలైన నీవు పూర్తి స్వభావము నీవు స్వతంత్రించుకుంటావు. అంటే అలాంటి సమయంలో నీవు ఆయన బిడ్డగా ఇతరులకు పరిచయం చేయబడాలంటే ఆయన యొక్క పూర్తి స్వభావము, ఆయన యొక్క స్వరూపము ఇతరులకు మాదిరికరంగా నీ జీవితం కనుపరచుటయే. నిన్ను చూచిన వారు వీరు క్రైస్తవులు, వీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తె అని చెప్పడంతగా నీ యొక్క స్వభావము, నీ యొక్క జీవన శైలి మార్చబడుతుంది. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. లోకపరమైన ఆశల గురించి, లోకపరమైన వాటిని గురించి ప్రాకులాడక పరిశుద్ధ దేవుని ఆరాధిస్తూ ఆయన యొక్క వ్యక్తిత్వం నీలోనికి రావాలని ఆశతో కలిగి నీవు ఆయన మహిమ పరిచినట్లయితే నీకు దేవుడి యొక్క కృపా కనికరము కలుగుతుంది. అలాంటి సమయంలో నీవు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా నీవు అతిశయింపకూడదు. అది చాలా ప్రమాదకరమని గుర్తించు. ప్రభు దృష్టికి ఎల్లవేళలా నీవు తగ్గింపు తత్వం కలిగి జీవించాలి. అలా నీవు జీవించినప్పుడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని వాక్యమును బట్టి నీవు తగ్గించుకోవాలి. నీలో తగ్గింపు తత్వం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆయన నిన్ను తగ్గు సమయమందు గొప్ప దేవుడు మొదలు పెడతాడు. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎంతో కీలకమైన తగ్గింపు గుణం కలిగి జీవించే తత్వం చాలా గొప్పది. అటువంటి వారే పరలోక రాజ్యపు వారసులుగా స్వీకరింపబడతారు. దేవుని యొక్క కృపా కనికరం కాపుదలు ఈ రోజంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించి దీవించును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.